వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యేద్వేదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనుం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతౌరాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌఘలక్షీ నివసతి హృదయే మే స్వాంఘ్రి భక్తిన్ వితన్వన్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సనక ఉవాచ భూయశృణుష్వ విప్రేంద్ర మాహాత్మ్యం పరమేష్ఠినః సర్వపాపహరం పుణ్యం భుక్తిముక్తిప్రదం నృణాం. పరమ పావనమైనటువంటి దివ్యధామం వెంకటాచలంలో మనమంతా హాయిగా ప్రశాంతంగా ఈ పరమ పావనమైనటువంటి సుప్రభాత సమయ వేళలో శ్రీవారికి అనేకమైనటువంటి ఉపచారాలు, సేవలు, కైంకర్యాలు అప్రతిహతంగా జరిగేటువంటి ఈ ప్రశాంతమైన దిన ప్రారంభ సమయంలో మనం స్వామికి అత్యంత సామీప్యంగా నాద నీరాజన వేదిక ఆధారంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవులకు అమృతోపమానమైనటువంటి పురాణ ప్రవచన యజ్ఞం అని మనం చక్కగా సాగిస్తూ ఉన్నాం. పురాణాలన్నీ కూడా ధర్మాన్ని ప్రబోధిస్తాయి. ధర్మాచరణ చాలా సంక్లిష్టమైనటువంటిదిగా కనిపిస్తోంది. ధర్మంచరా అని ఒక్క మాట చెప్పింది వేదం. దానికి విస్తృతంగా తానే ఆ ధర్మ ప్రతిపాదకుడైనటువంటి పరమాత్మే దిగివచ్చి రామరూపంలో, కృష్ణ రూపంలో దానికి వివరణలు ఇచ్చాడు. అందువలనే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదాలు చెప్పేటువంటి విషయాలని అర్థం చేసుకోవడానికి మనకు చాలా అధ్యయనం అవసరం. అధ్యయనము, అవగాహన, ఆచరణం ఇవి మనకు ఉండాలి. ఒక చిన్న విషయం, కర్మం త్యజ, కర్మని వదిలిపెట్టు, కర్మ కురు, కర్మని ఆచరించు.
ఏమిటిది? కర్మని చెయ్యటం ఏమిటి, కర్మని వదలటం ఏమిటి అంటే ఏ స్థితిలో ఉన్నప్పుడు కర్మని చెయ్యాలి, ఏ స్థాయి వచ్చినప్పుడు వదలాలి, అది కూడా చెప్తోంది. అట్లాగనే ధర్మం అనేది సామాన్య ధర్మం, విశేషమైన ధర్మం. అలా యావజ్జీవితం కూడా నీవు కర్మాచరణ చెయ్యి. యదః ప్రవ్రజేత్, నీకు ఎప్పుడైతే అత్యంత ఉత్కటమైన వైరాగ్య భావన కలుగుతోందో అప్పుడు సర్వాన్ని త్యజించు. రామాయణంలో ఒక చిన్న సన్నివేశం చూద్దాం. రామచంద్రమూర్తి అరణ్యానికి ప్రయాణం అయ్యారు. నాన్నగారిచ్చిన మాటని నిజం చెయ్యాలను బాగానే ఉన్నది. ప్రజలంతా వెంటబడ్డారు. ఈ అగ్నిహోత్ర స్థితి, నిత్యాగ్నిహోత్రులైనటువంటి వారు కూడా నీవే మాకు మహారాజు అని వెంటబడ్డారు. ఆ సమయంలో ప్రజలంతా కూడా వెళ్ళకూడదనే అభిప్రాయం. తల్లులకు అదే, మహారాజుకు కూడా అది చెప్పింది. ఆయన మాట ఇచ్చాడు, ఆ ఇచ్చిన మాట నిజం చెయ్యాలి. అంటే వ్యక్తిగా ఒక ధర్మం ఉంటుంది, కుటుంబ పరంగా ఒక ధర్మం ఉంటుంది, సమాజపరంగా ఒక ధర్మం. ఒక పరిపాలకుడికి ఉండే బాధ్యతలు వేరు, మనకు వేరు. అక్కడ శ్రీరామచంద్రమూర్తి వెళ్తూ ఉంటే రామా ఆగు ఆగు అని అంటాడు. ఈయన రథం పోనీయని అన్నాడు సుమంత్రుడితో. అంటే ఈ రణగణ ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. వెళ్ళు అనంటే అదేమిటయ్యా, మధ్యలో నలిగిపోయాడు సుమంత్రుడు, సారథి, మంత్రి. ఆయనేమో మహారాజు, ప్రజెంట్లో ఉన్నాడు ఆయన. ఈయన రామచంద్రమూర్తి యువరాజు, ఎవరి మాట వినాలి? అదే అడిగాడు. ఒక ఉద్యోగికి అనేక ఒత్తిడులు ఉంటాయి కదా. నువ్వు ఇప్పుడు వెళ్ళమంటున్నావు, నేను తిరిగి వచ్చిన తర్వాత రెస్పాండ్ ఎవరికి? ఆయనకు. నేను ఆగరా అని అంటే వెళ్ళిపోతున్నావే అంటే నాకు వినపడలేదని చెప్పు. ఇప్పుడు రాముడు అబద్ధం ఆడా? ఆయన మరి సత్యపరాక్రముడు అంటుంటే, సత్యాన్నే పలుకుతాడు అంటుంటే అని చక్కగా చూసిన వాడికి అనిపిస్తోంది. దానికి ఏమిటి అంటే బండరాయిలాగా ఒకటే ఉంటుందా? అక్కడే మనం అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. దానికి ఎంతో పరిజ్ఞానం కావాలి. అవేవి లేకుండా ఏదోటి విమర్శించి నాలుక ఉన్నది కదా అని ఏదైనా మాట్లాడవచ్చు. ఇక్కడ ఏమిటి? ఇచ్చిన మాట ఎవరు? సత్యాన్ని పలకాలి అనేటువంటి, సత్యం వద అనేది ఉన్నది కదా. తండ్రి ఇచ్చాడు మాట, అది ఇవ్వకముందే నిర్ణయించుకోవాలి ఇది ఇవ్వాలా వద్దా అని. ఇచ్చిన తర్వాత దాన్ని నిజం చేయవలసిన బాధ్యత తల మీద ఉన్నది. ఇక్కడ ఈ ధర్మాన్ని మనకి అతిక్రమిస్తే, మా నాన్న చెప్పాడని అప్పుడేదో అన్నాడు, ఇప్పుడైతే ఆయనకి సరిగ్గా బ్యాలెన్స్ లేదు కాబట్టి నేను ఇంట్లోనే పడుకుంటాను, అట్లాగైతే మనకు రాముడితో పనిలే. కాబట్టి అక్కడ ఎంత అంటే ఇది తండ్రిగా అంటున్నాడు, ఒక రాజుగా శాసించాడు. ఇక్కడ సత్యాన్ని పాటించాడు, అంగీకరించాడు. డైరెక్ట్గా ఏం దశరథుడు చెప్పలా నువ్వు వెళ్ళు అని. కైకమ్మ చెప్పింది వింటూ ఉన్నా. అంటే ఏంటి, ఆల్రెడీ ఇష్యూ అయిపోయినట్టే. కనుక అక్కడ ఏం చేశాడు, వినలేదు అని అంటే ఎంతసేపు ఉన్నా ఈ దుఃఖం ఆగేది కాదు. ఇవాళైనా రేపైనా వెళ్ళాల్సిందే. కాబట్టి పద. ఇక్కడ ధర్మము, ధర్మ సూక్ష్మము ఇలాంటివి మనకు చాలా అవగాహన ఉంటేనే కానీ అవగతం కాదు. ఈ అద్భుతమైనటువంటి పురాణ వాన్మయంలో మనకు అనేకమైనటువంటి విషయాలను కథా ప్రక్రియలో చూపించారు. సనక మహర్షి చెప్తారు నారద మహర్షికి. ఆ నారద మహర్షి ఎంతటి భక్తుడో, భక్తుడైన వాడు కేవలం నామస్మరణ చేసి ఉత్తమ స్థితి పొందుతాడు, అది ఒకటి. ఆచార్య స్థానంలో ఉన్నవాడు నారదుడంటే, ఆచార్య స్థానంలో ఉన్నవాడికి అన్నిటి మీద పరిజ్ఞానం ఉండాలి. ఒకడికి నోరు తెరిచి చెప్పాలంటే అది ప్రామాణికమై ఉండాలి,
సత్యమై ఉండాలి. ఇంత మాత్రమే చాలదు, ఆచరించేవాడుగా ఉండాలి. ఆచరణ లేకపోతే దానికి బలం లేదు. ఇతరులకు చెప్పడానికి అందరికీ కూడా ధర్మాలు తెలియనిది ఎవరికి? ధర్మరాజుకి ఎన్ని ధర్మాలు తెలుసో దుర్యోధనుడికి కూడా తెలుసు, అవే ధర్మాలు తెలుసు. కానీ జానామి ధర్మం నచమే ప్రవృత్తి అదే అంటాడు. నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ దాని మీద బుద్ధి పోవటం లేదు. దౌర్భాగ్యం. అధర్మం మీద పోతోంది. సరే, నీ దాని ఫలం అనుభవించరా పొమ్మన్నాడు శ్రీకృష్ణ స్వామి యోగ పర్వాలు. కనుక ధర్మాచరణ సర్వే వ్యాసపరాశరాః. ఇతరులకు చెప్పేటువంటి సమయంలో అందరూ కూడా వ్యాస మహర్షి, ఆయన తండ్రి గారు పరాశర మహర్షి విష్ణు పురాణంలో ఎన్నో చెప్పాడు. ఆ ధర్మాలు చెప్పడానికి అందరూ చెప్పవచ్చు, కానీ తదనుష్ఠాన సమయే మునయోపి న పండితాః. ఆచరణ సమయంలో, అనుష్ఠించవలసిన సమయంలో మునయోపి, మునులు కూడా నిరంతరం ఆ ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని మననం చేసేవాడు కూడా పొరపాటు పడతాడు. పండితాః అంటే జ్ఞానం సరిగా కలగదు. కంసుడికి తెలియదా? ధర్మరాజుకి తెలిసినవన్నీ కూడా దుర్యోధనుడికి తెలుసు. రావణుడికి ఇంకా ఎంతో తెలుసు, చాలా గొప్పవాడే. హనుమంతుడు అంతటి వాడు ఆశ్చర్యాన్ని పొంది, అహో ఎంత ఆశ్చర్యమయ్యా, అహో రూపం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షసరాజానాం. వీడు ఈ అధర్మ ప్రవృత్తి లేకపోతే 3 లోకాలకు కూడా పరిపాలన చేయటానికి యోగ్యుడవుతాడు. రామాయణాన్ని మనం సరిగ్గా చూడకుండానే ఏదోటి వాడు చెప్పింది వీడు చెప్పింది మన సొంత అభిప్రాయం, కవిత్వం కొంత కట్టేస్తాం. సరిగ్గా ఒక సరైన దృష్టితో చూడాలి. ఇంతటి గొప్పవాడే, కానీ చేసిన పని అన్ని నీచమైన పనులు చేశాడు. పాపపు ఆలోచనలు, పాపం చేయటానికి భయం లేదు. పాపాన్ని చేయటానికి భయపడేవాడే పుణ్యాత్ముడు. అర్జునుడు భగవద్గీతలో అర్జునుడు కృష్ణ భగవానుడు కొట్టేసేరా వేసేయి అంటే ఆతతాయిన, వీడు ఎదురుగా ఉన్నవాడెవడయ్యా, వీడు ఆతతాయిన అంటే ఏంటి? కొంపలు కూల్చేవాడు, విషం పెట్టేవాడు. పెట్టాడు కదా భీముడికి. అలాగనే స్త్రీలను మానభంగం అవి చేశాడు, విషము పెట్టాడు. లంక మన లక్క ఇంట్లో పెట్టి మొత్తం తగలేసేయాలని. అంటే ఇప్పుడు మనం చూసేటువంటివన్నీ కూడా వాడు చేశాడు. ఆతతాయన, వాడిని చంపితే మనకు కూడా పాపం కదా. పాపాత్ముల్ని చంపితే ఎలాగా చంపచ్చా? నీ డ్యూటీ ఏంటి? శ్రీకృష్ణ స్వామి అడిగాడు, నువ్వు చెబుతున్నావు, నీకంటే ఆయన ఏమిటి అర్జునుడు, నీకేం వీటన్నిటికీ అతీతమైన వాడివి, నీకు పుణ్యం లేదు పాపం లేదు. నేను అది కాదే, ఒకసారి చూస్తే తెలుస్తాడు. వాడు అసలే పాపాత్ముడు, వాడిని అలాగా. కాబట్టి ధర్మ విచికిత్స ఇది చాలా ఇది. అందుకని సమన్వయ జ్ఞానం ఉండాలి. పురాణాలంతా తేలికగా కనిపించినంత తేలిక కాదు. సమన్వయ జ్ఞానం లేకపోతే అవి కాకమ్మ కథల్లాగానే ఉంటాయి. ఆ వేద ధర్మాలను వివరించడం కోసం వచ్చాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సనక మహర్షి నారద మహర్షికి అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు. అది నిన్న మనం తెలుసుకున్నాం కొన్ని విషయాలు. ఓ మహానుభావ నారద, మానవులకు భుక్తిని ముక్తిని ప్రసాదించేటువంటిది సర్వపాపహరమైన మహావిష్ణువు యొక్క మహాత్మ్యాన్ని ఇంకా చెప్తాను అని అంటున్నాడు. అది తరగనిది గని, అది ఊట వస్తూనే ఉంటుంది. దాన్ని మనకు అందినంత సముద్రం దగ్గరికి వెళ్ళాము, ఒక గ్లాసు తీసుకుంటే గ్లాసు, చెంబు తీసుకుంటే చెంబు, ఇంకేదో గంగాళం అయితే గంగాళం. అక్కడ ఇంజన్ పెట్టి కొట్టేశాడు, అదేం తరుగుతుందా?
తరగతి. అలాగనే ఇక్కడ ఆ మహావిష్ణువు యొక్క మహాత్మ్యాన్ని అనేక రకాలుగా ఎప్పటి వరకు మన మనస్సుకి పట్టేంత వరకు వినాల్సిందే. ఎప్పటిదాకా ఈ టాబ్లెట్స్ వేసుకోవాలండి అని డాక్టర్ గారిని అడిగితే ఏం చెప్తాడు? నీ రోగం పోయేంత వరకు. మనకు కూడా ఇదే ఏకం సత్, అక్కడే పరమాత్మ సత్యం. ఆ పరమసత్యం ఒక్కటే. విప్రాహ అనేక మహానుభావులు అనేక విధాలుగా దర్శిస్తారు అని వేదం చక్కగా మనకు చెప్తారు. కనుక అన్నీ మనకు సమన్వయం చేసుకునే స్థితి ఉండాలి అని ఆ విష్ణు మహాత్మ్యం ఇంకా వినవయ్యా. ఇది వినేవారికి చదివేవారికి పాపాలను నశింపచేస్తోంది. పాపగ్ని పుణ్యదాయిని అంటే ఏంటి? చదవంగానే దండం పెట్టంగానే అయిపోతుందనే కాదు, దాన్ని అవగాహన చేసుకోవాలి అని అర్థం. హరిభక్తులకు విశేష ఫలాన్ని ఇస్తోంది. ఆ హరిభక్తి రసాస్వాదనం చేత ఆనందించే మానవులకు నేను నమస్కరిస్తున్నానన్నారు. హరిభక్తి రసాస్వాద ముదితా ఏ నరోత్తమా నమస్కరోమ్యహం తేభ్యో యత్సంగాన్ ముక్తిభాగ్ నరః. వారితో ఆ హరిభక్తులతో కలిసి ఉన్నప్పటికీ కూడా మోక్షం లభిస్తోంది. పశువులు పక్షీచ, పశువులు కానీ పక్షులు కానీ మానవులు కానీ ఒక విష్ణు భక్తుడితో కలిసి ఉంటే వాడికి కూడా ఉన్నతమైన స్థితి, శాశ్వతమైన ఆనంద స్థితి. ఆ హరిభక్తి పరులు దృష్ట స్మృత పూజితో వా ధ్యాత ప్రణమితోపి వా సముద్ధరతి గోవిందో దుస్తనాత్ భవసాగరాత్. అహోభాగ్యం అహోభాగ్యం విష్ణుభక్తి రతాత్మనాం ఏషాం ముక్తి కరస్తైవ యోగినామపి దుర్లభం. దుర్జనులైన సుజనులైన హరిభక్తి పరాయణులైనటువంటి వారికి యోగినామపి దుర్లభ, పరమ దుర్లభమైన పరమ యోగులకు కూడా దుర్లభమైన ఆ హరిభక్తి కలిగిన వారు దుర్మార్గులైనా సన్మార్గులైనా వారికి నమస్కారం అంట. ఇదొక స్టేజి. అత్యున్నతమైన స్థితిలో వారికి వీరు క్రూరులని, వీరు దుర్మార్గులే, వీరు సన్మార్గులనే స్థితి ఉండదు. కింది స్థాయిలోనే ఎల్కేజీలోనే ఇవన్నీ రాగద్వేషాలతో కూడిన మానసిక స్థితి ఉంటుంది. సంసారం నుంచి బయటపడాలనుకునేటువంటి వారు హరిభక్తులను సేవించాలి. గోవిందుని దర్శించినా, స్మరించినా, పూజించినా, ధ్యానించినా, నమస్కరించినా ఈ దాటరాని సాంసారికమైనటువంటి క్లేశాలను దాటగలరు. నిద్రిస్తున్నా, భుజిస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, మాట్లాడుతున్నా హరినామాన్ని నిరంతరం జపించేవారికి హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా హరినామమే కడు ఆనందకరము. అన్నమాచార్య స్వామి ఎంత అంటే మన స్థాయికి దిగి వచ్చాడు ఆయన. మామూలుగా ఒక అలవాటు పడటం, మడగటం అంటూ ఉంటారు కదా, అలాగా హరినామాన్ని మనస్సుకే చెప్తున్నాడు. ఆ మనస్సు ప్రతివాడు కూడా, అందుకనే మనాతి శ్లోకములు అని సమర్థరామదాస్ శివాజీ గురువు గారు ప్రతి మహాత్ముడు కూడా మనస్సుతో యుద్ధం చేయాలి. ఇంద్రియాలతో, శరీరంతో, అది ఎవరి మీదనో కాదు, మన మీదనే మనం ఆ యుద్ధం చేయాలి. మనకు కనిపించనివి ఇవి కనిపించేవి అన్నిటితో. మనస్సు నిలబడటం అంత తేలిక కాదు. మనస్సు నిలిచిన వానికి త్యాగరాజస్వామి అంటారు, ఇంకేమీ పని లేదురా అని. అంటే ఏమిటి ఇంకేం పని లేదని అంటే పెద్ద పని అప్పుడే ఉంటుందని. కనుక ఆ హరినామమే సర్వత్ర సర్వకాలేషు సర్వదా హరిచింతనం. నిద్రిస్తున్నా, భుజిస్తున్నా, నడుస్తున్నా, స్వపన్ భుంజన్
వ్రజం తిష్టం అతిష్టం స్థవదం స్తథా చింతయేద్యో హరే నామ తస్మై నిత్యం నమో నమః. హరి 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 హరిశరణం అంటారు మహానుభావుడు సనక సనందనాథుడు. ఏ పని చేస్తున్నా నాలుగుకేం పని లేదుగా, తినేటప్పుడే పని. మహానుభావులు అందుకనే ఆ ఆహారం తీసుకునేటప్పుడు నేను స్వయంగా చూసా. ఒక మహానుభావుడు బెంగాలీ, ఆయన ఆహారం తినాలి అని అంటే, ఆ భిక్ష తీసుకోవాలి అని అంటే ఎదుటివాడు హరే రామ హరే అని ఒక 50 సార్లు అంటే కానీ భిక్ష తీసుకున్నాడు. ఆ శిష్యులు మళ్ళా ఆయన తినేటప్పుడు వీళ్ళు హరే రామ అంటుంటే తినేవాడు, మళ్ళీ వాళ్ళు తినేటప్పుడు ఈయననేవాడు. ఎంత అసలు క్షురస్య ధార నిశితస్య తీక్ష్ణ. ఎంత శ్రమిస్తారంటే వారికి మన దృష్టిలో ఆ మనస్సుని, శరీరాన్ని, ఇంద్రియాలని అన్నిటినీ కూడా నియమించేటువంటి ఆ సాధన, అది సాధన అంటే. ఏదో 2 గంటలు జపమాలు తిప్పేసి లేదా ఇంకేదో చేసి గుడికి వెళ్ళొచ్చి దండం పెట్టి ప్రదక్షిణ అయిపోయింది ఇప్పుడు, తర్వాత ఇక బాతా కానీ అలా కాదట. అది నిరంతరం మనని వెన్నంటి ఉండాలి. ప్రహ్లాదుడు అదే చేశాడు. పానీయమ్ములు త్రాగుతును, కుడుతుతును, రక్షించుతును, హాసలీలా నిద్రాదులు సేయిచును, సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుడై మరచని సురాలి సుతులు ఏతద్విశ్వమును భూవరా. ఆయన మనం రెగ్యులర్ డ్యూటీ ఏం మానలా. ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పేదంతా విన్నాడు. ఇది పనికిరానిది, పనికి మారింది అని ఆయనే చెప్తాడు. తర్వాత ఆయన శిష్యులకి, తన తోటి వారికే చెప్తాడు. అయినా ఎక్కడా వదలలేదు. ఆయన చేసే డ్యూటీ చేశాడు. మనం కూడా మనం చేయవలసిన కర్తవ్యాన్ని చేస్తూ ఈ స్మరణ వదలకుండా ఉండాలి. అలా నిద్రిస్తున్నా, భుజిస్తున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా హరినామ చింతన చేసేవారికి నిత్యం నా నమస్కారం ఉన్నాడు సనక మహర్షి, బ్రహ్మగారి కుమారుడు. ఆ విష్ణు భక్తి యందు ఆసక్తి కలిగిన వారి భాగ్యమే భాగ్యము, యోగులకు కూడా యోగినామపి దుర్లభం. గీతలో కూడా అదే చెప్పాడు. అలాంటి వాడికి నమస్కారం అని. ఈ విషయంలో ఒక కథ ఉన్నదయ్యా. సోమవంశంలో పూర్వంలో జయద్వధుడు అనే ఒక మహారాజు ఉన్నాడు. నారాయణ పరాయణ, నిరంతరం నారాయణ చరణాల విందములైందే మనస్సుని నిలిపినటువంటి వాడు. ఆ మహారాజు ప్రతిరోజు విష్ణాలయాన్ని సమ్మార్జన చేసేవాడు. అంటే ఏంటి? చిమ్మేవాడు చీపిరి బట్టి. నేను మహారాజుడు కదా, ఎవరినో అక్కడ పెడితే చిమ్మరా, కానీ తానే స్వయంగా చేసేవాడు. దీపారాధన చేసేవాడు. అందరికీ ప్రీతిపాత్రుడుగా ఉండేవాడు. సర్వ ప్రాణుల మీద దయను చూపేవాడు. అంటే ఇవన్నీ మనకు ఉండాల్సిన లక్షణాలు. ఒకసారి రేవా నదీ తీరంలో, అంటే నర్మదా తీరం తపస్సుకి చాలా యోగ్యమైన స్థానం. అక్కడ అనేక పుష్పాలతో కూడిన విష్ణువాలయాన్ని, ఒక ఆలయాన్ని నిర్మాణం చేశాడు. ఆ ఆలయంలో ప్రతిరోజు ఆయన డ్యూటీ ఏంటి? ఆలయంలో చెమ్మటం, ముగ్గులు వేయడం, తోరణాలు కట్టడం. హరి ప్రణామ నిరతుడుగా, హరిభక్త జనప్రియుడుగా, హరినామ పరుడుగా, హరి సంసక్త మానసుడిగా, దీపదాన పరుడుగా ఉన్నాడు. దీపదానం చేసేవాడు ప్రతిరోజు. ఆయనకు ఒక పురోహితుడు ఉన్నాడు. పూర్వం రాజుల దగ్గర పురోహితులు కూడా ఉండేవాడు. పురస్య అంటే జరగబోయే శుభాశుభాలను జ్యోతిష శాస్త్రరీత్యా గుర్తించి దానికి పరిహారాలు చేస్తూ ప్రపంచానికి మేలు చేసేటువంటి వాడు పురోహితుడు అని. అంటే ఆ హితాన్ని కోరేటువంటి వాడు, ఆ ప్రజలకు మేలు జరిగేటువంటి శాంతి పౌష్టిక కర్మలు చేయించేటువంటి వాడు. అలాగా ఆ పురోహితుడు ఉన్నాడు. ఈ స్థితిని చూసి ఆశ్చర్యం కలిగింది ఆయనకి. మహారాజును అడుగుతాడు, రాజన్ పరమధర్మజ్ఞ హరిభక్తి పరాజన విష్ణు భక్తి మతాం పుంసాం శ్రేష్టోసి భరతర్షభ. అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడివి ఓ మహారాజా. పూర్వం అందరికీ తెలుసు, చెప్పుకుంటేమే. ధర్మాలు తెలియని వాడెవడు లేడు, ఆచరించడమే ఇవాళకి కూడా అదే. ఒక తప్పు పని చేసేటువంటి వాడికి ఇది తప్పని తెలియదా? తెలిసి కూడా వాడు చేస్తాడు. అది ప్రారబ్ధమో జన్మాంతర సంస్కారమో ఏదైనా కానీ దాన్ని మార్చుకునే శక్తి కూడా వీడికే ఉన్నది. అది మానవ జన్మ విశేషం.
పశుపక్షాదులకు లేదు. ఒక పులి ఉన్నది, దాని క్రూరత్వాన్ని అది మార్చుకోలేదు. ఒక జింక ఉన్నది, లేడి ఉన్నది, దాని సాధుత్వాన్ని అది మార్చుకోలేదు. ఆవు ఉన్నది, అది క్రూరంగా మారలేదు. కానీ మనుష్యుడు క్రూరంగా మారగలడు, పరమ సాధువుగా మారగలడు. అదే మనుష్య జన్మ విశేషం, ఇంకా ఏమీ లేదు వీడికి. కాబట్టి నువ్వు చాలా గొప్పవాడవయ్యా, నువ్వు చాలా పనులు చేయగలవు. కానీ 2 పనులు వదలకుండా చేస్తున్నావే. ఆ విష్ణు ఆలయాన్ని శుభ్రం చేస్తున్నావు, దీపదానం చేస్తున్నావు. ఇదేమిటి? ఈ 2 పనులు కూడా దీని విషయాలు ఏమిటో మీకు తెలిసే ఉండవచ్చు. నా మీద నీకేదైనా ఇష్టం ఉంటే అది రహస్యం అని కాకపోతే చెప్పండి. ఇప్పుడు మనం అలా కాదు, నువ్వు చెప్తావా చస్తా, నువ్వు చెప్పాల్సిందే. అది విజ్ఞత కాదు. ఇది నీకు చాలా పురాణాలలో, రామాయణ భారతాల్లో మీరు చూడండి, రాముడు కానీ, కృష్ణుడు కానీ, సీతమ్మ కానీ, ఇట్లా వీరంతా కూడా ఎదుటివాడిని ఏదైనా అడిగితే నీకు ఇది చెప్పతగినది అనిపిస్తే, నేను దానికి యోగ్యుడైన వాడిని అని అనిపిస్తే చెప్పు, లేకపోతే అక్కర్లేదు. మనం ఎప్పుడన్నా అన్నావా? ఎట్లాగైనా నువ్వు చెప్పాల్సింది ఆ రహస్యం, ఎదుటివాడి గురించి ఆతృత. కనుక ఇక్కడ నాకు చెప్పదగినది అనిపిస్తే చెప్పవయ్యా. ఎందుకు అంటే అప్పుడు ఆ పురోహితుడి మాటలు విని జయధ్వజ మహారాజు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ వినయంగా ఇలాగ చెప్తున్నాడు. ఆయనకు అవసరం లేదు, తన దగ్గర పనిచేసేవాడికి చేతులు తట్టి దండం పెట్టి నమస్కారం చేసి చెప్పాల్సిన అవసరం, అది సంస్కారం. ఒక మనిషిని మరొక మనిషి ఎలాగ చూడాలి, ఆ సంస్కారాన్ని తెలియజేసేదే నమస్కారం. వినయ వినమ్ర భావంతో శృణుష్వ విప్రసాదూల, మహానుభావ వినవయ్య, పూర్వజన్మలో నేను చేసిన ఆ పని నాకు జ్ఞాపకం ఉన్నది. జాతి స్మరణము అంటే యోగంలో యోగికి ఆ స్థితి కలుగుతోంది. పూర్వజన్మలో తానెవరో ఏంటో, ఇప్పుడున్న వాళ్ళ లక్షణాలను బట్టి కూడా కొన్ని పూర్వజన్మలో వీడు ఫలానవో అవి ఉండవచ్చు అని విజ్ఞులు చెప్పగలరు. నేను స్వారోచిష మన్వంతరంలో, కృతయుగంలో ఒక పేరు రైవతుడు అనే పేరుతో ఉన్నాను. నేను చేయకూడని పనులన్నీ చేశాను. నిషిద్ధము, వేదం ఏం చెప్తోంది? కర్తవ్య కర్మలు చెప్తోంది. నిషిద్ధము, కామ్యము అంటే నిత్యం నువ్వేం చేయాలో చెప్తోంది, చేయకూడదో చెప్తోంది. కలన్యం భక్షయేతి మా హింసాత్ సర్వభూతాన్ని, ఏ ప్రాణిని హింసించవద్దు, అయోగ్యమైన పదార్థాలు తీసుకోవద్దు, అసత్యాన్ని మాట్లాడవద్దు, ఇలాగా చెప్తా. కానీ నేను అవే చేశాను. ఆ లోభం కలిగిన వాడిని, కఠినమైన వాడిని, ఏది ప్రజలకు ఆ ఉద్వేగాన్ని కలిగిస్తుందో అవే వ్యాపారం చేశారు. బాగా ధనాన్ని సంపాదించడానికి ఈ రేవా తీరం అంటే ఈనాడు నర్మదా నదికి వెళ్ళాను. అక్కడ కూడా నేను ఇదే పని చేశాను. పాపపు పనుల మీదనే ఆసక్తి కలిగినది. భారతంలో వస్తోంది, సభాపర్వంలో చివరిలో అనుకుంటా, ఎవరి బుద్ధి అయితే పాపపు బుద్ధి కలిగి ఉంటుందో వాడి బుద్ధిని కలుషితం చేస్తారట దేవతలు. నా దేవా ఎష్టిమాదాయ, ఇంకో చోట కూడా వేరే చెప్పడం జరిగింది. అంటే భగవద్ అనుగ్రహం కలిగింది అని అంటే ఏమిటి? మనం సరైన మార్గంలో ఉన్నాము, మంచి మార్గంలో ఉంటే భగవద్ అనుగ్రహం మన మీద ఉన్నట్టే. అలాగ లేదు అని అంటే దారి తప్పామని. పాపపు ఆలోచనల మీదకు పోతుందంటే ట్రాక్ తప్పింది బండి. కనుక మరలా మనల్ని సరైన మార్గంలో నిలపమని ప్రార్థించాలి ఆయన. అందుకని మమదేహి కరా, నా చెయ్యి బట్టి లాగవయ్యా, ఈ స్థితిలో ఉన్నానని ప్రార్థిస్తారు మహానుభావులు. సరే, అక్కడ ఆయన శ్వాస రోగంతో ఒక భార్య మరణించింది, అతను మరణించాడు. కొంతకాలానికి ఈ మరణించడానికి ముందుగా ఒక
హీనమైన నడవడిక కలిగినటువంటి స్త్రీతో కలిసి ఉన్నాడు. అరణ్యంలో ఉన్న విష్ణు మందిరంలో వీడు కాపురం పెట్టడానికి అదంతా శుభ్రం చేసి ఏవేవో చేశాడు. అక్కడ హీనమైన పనులు చేస్తూ ఉంటే ఈ రక్షక భటులు వచ్చి వీడు ఇలాంటి హీనమైన వాడని వాడిని దండించాడు. దాంతో వాడు చచ్చాడు. వెంటనే దీని ప్రకారం ఏం కావాలి, వాడు నరకానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ తన కోసం చేసిన ఆలయాన్ని శుభ్రం చేశాడు. అడవిలో దాన్ని మళ్ళా యోగ్యమయ్యేట్టు చేశాడు. ఆ ప్రభావం చేత చతుర్భుజులు, కిరీట కుండలధారులు, వనమాల విభూషితులైన విష్ణు దూతలు వచ్చారు. దివ్యదేహధారులమై ఆ విష్ణు లోకాన్ని చేరారు. ఆ తర్వాత స్వర్గం అంటే పూర్తిగా వీడు ఉత్తమమైన స్థితి కాదు కదా, ఆ శుభ్రం చేసిన దాని వరకు ఆ పుణ్యఫలం ఉన్నది. అక్కడుండి మళ్ళా స్వర్గానికి వచ్చాడు. అంటే కోరికలు పోనంత వరకు సర్వోత్తమమైన స్థితి కలగదు. కోరికలే అన్నిటికీ కారణము. సంకల్పమే, ఆయన భగవంతుడు సంకల్పమే సృష్టి. సంకల్పం లేకపోతే ఏమీ లేదు. అంటే ఇది కావాలి అని అనుకుంటేనే అన్ని పనుల్లో ప్రవృత్తమవుతోంది. కనుక ఆ స్వర్గంలో ఆ తర్వాత క్రమంగా భోగాలని అనుభవించి భూలోకంలో పుట్టాను. నేను అప్పుడు ఆలోచన వచ్చింది, అసంకల్పితంగా చేసినటువంటి పుణ్యానికే ఇంతటి ఫలం ఇస్తే నిజంగా భక్తితో చేస్తే ఎంతటి ప్రభావమో కదా. అందుకనే ఆ పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల ప్రతిరోజు ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. మనకు కొన్ని మనకే తెలుస్తుంటాయి. పెద్దలు చెప్తూ ఉంటారు, దాన ధర్మాలు కానీ ఈ పుణ్యకర్మలు, చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, ఆలయాలు నిర్మించడం, పుస్తక గ్రంథ ముద్రణ చేసి ఉచితంగా పంచడం, ఇవన్నీ పుణ్యకర్మలు అన్నారు. ఇష్టాపూర్తములు అని శాస్త్రం, ధర్మశాస్త్రం మనకు చెప్తోంది. ఇవి పుణ్యకర్మలు, ఇవి చెయ్యండి. చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కలుగుతోంది. క్రమంగా పుణ్యపాపాలకు అతీతమైన స్థితిని పొందుతారు ఆ భగవద్ అనుగ్రహంతో. ఒక రాజు ఒక చిన్న రైతుగా ఉండేవాడు. పూర్వజన్మలో పొట్లకాయల చెట్లు పెట్టాయట, బాగా కాచాయి. అది అమ్ముకొని జీవించేవాడు. చాలా స్వల్పమైన స్థితి కదా. కానీ దాంట్లోనే కొంత ధర్మాన్ని పాటించి ఆ వడ్డైపోయే వాళ్ళందరికీ కూడా కొంత ఉచితంగా కూడా ఇచ్చేవాడు. ఆ పుణ్య ప్రభావం చేత మరుసటి జన్మలో వాడు రాజయ్యాడు. ఆ జన్మ జ్ఞానం చేత వాడు ఇక కొన్ని ఎకరాలే పొట్లకాయల చెట్లు వేస్తూ అంతకు ఇంత, ఇంతకు ఎంత అనేవాడు. ఎవరికి తెలియటల్లా ఇది. ఒక యోగి వచ్చాడు, ఆయనకు కూడా మర్యాద చేసి అడిగితే అంతకు ఇంత, ఇంతకు ఇంతే అన్నాడు. అంటే ఏంటి, అప్పుడు రైతుగా ఉన్నప్పుడు చేస్తే అది గొప్ప విశేషం, ఇప్పుడు రాజుగా ఉన్నప్పుడు కూడా అదే చేస్తే, కాబట్టి ఇది ఇక్కడితోనే అయిపోతుంది. ఆ స్థాయికి తగ్గట్లుగా చేయాలి. నీ స్థాయికి తగ్గట్లుగా దాన ధర్మాలు చేయాలి, భగవదారాధన చేయాలి. కొండంత దేవుడికి కొండంత పత్రేం పెడతామని ఏదో పనికిమాలిని తీసుకొచ్చి దేవుడికి పూజ చేస్తే మనం అదే వస్తాయి. ఆయనే ఉంచుకోండి, మనం ఏం చేస్తాం, ఆయన నిజంగా తినేటైతే మనం అసలు ఇవన్నీ చేసి పెడతామా? ఆ దృష్టి ప్రసారం చేతనే ఆ దానిలో ఉన్నటువంటి దోషాన్ని పోగొడతాడు. కాబట్టి మనం ప్రసాదం అంటే అనుగ్రహం అని మనకున్న స్థితిని బట్టే మనం వైభవంగా చేయాలి భగవానుని యొక్క స్థితులు. సరే, ఆ జ్ఞానం చేత ప్రతిరోజు ఆలయ సమ్మార్జనం, దీపం వెలిగించడం ఇలాగ చేస్తూ ఉన్నాను. నేను నా వంశంలో ఇలాగా హీనమైన పని చేసిన భోగాన్ని పొందాను. నిజంగా ప్రశాంత చిత్తంతో భక్తితో చేస్తే ఎంత పుణ్యమో కదా అని జయధ్వజ మహారాజు చెబితే ఆ వీతిహోత్రుడు అఖండమైన ఆనందాన్ని పొంది తాను కూడా ప్రవృత్తి కలిగినట. ఇది అనుభవం. కాబట్టి అనుభవం ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తోంది, ఎదుటివాడిని ప్రభావితం చేస్తోంది. కనుక అనుభవ జ్ఞానంతో మహానుభావులు చెప్పే చిన్న చిన్న మాటలు కూడా పెద్ద పెద్ద గ్రంథాలు చదివి ఆహాబోహ అనేవాడికి కూడా కలగదు, చెప్తే కూడా కదలదు.
తస్మాత్ శృణుష్వ విప్రేంద్ర దేవో నారాయణో వ్యయః జ్ఞానతో అజ్ఞానతో వాపి పూజకానాం విముక్తిదః. కాబట్టి ఓ నారదా, అవ్యయుడైన నారాయణుణ్ణి తెలుసుకొని తెలిసి కానీ తెలియక కానీ అర్చిస్తే ముక్తి కలుగుతోందయ్యా. గృహే దేవాయతనే వా భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతి ఇది విజ్ఞాయతే వైఖానస భగవత్శాస్త్రం. నువ్వు ఇంటిలో కానీ, ఇంటిలో చేస్తే మనవరికి అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యో ఇంత లిస్టు చదువుతాం. ఒక 10 రూపాయలు పూలు తెచ్చి వేస్తాం, మంచిదే, దానికే ఆయన సంతోషిస్తాం. కాసి నీరు పోస్తాం, పండు ఫలం ఏదో చూపిస్తాం, చాలు. అలాగా అంతేగాని ఏవో ఇప్పుడు ఛానల్లో చూపిస్తున్నట్టుగా కొన్ని యూట్యూబ్లో పెద్ద వ్యాపారం, అది ఇది ఇన్ని దీపాలు పెట్టాలి, ఇది అవన్నీ గోరలా. మనం ఏదో చేసుకుంటున్నాం, చెయ్యి, మంచిదే ఉంటే చెయ్యి. కనుక ఆయన తులసి దళం వేస్తే సంతోషిస్తాం. తులసి దళ పత్ర మాత్రేన పత్రం పుష్పం ఫలం తోయం గీతలోనే చెప్పాడు కదా. అట్లాగని మనకు అన్నీ మనమేమో హాయిగా అన్ని భోగాలు అనుభవిస్తూ ఆయన దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒక 2 తులసి, అట్లాగని కాదు. నీకు అవకాశం ఉన్నది అన్ని రకాలుగా చేయాలి. కనుక ఈ దేవదేవుడైనటువంటి జనార్దనుని యందు నిర్మలమైన భక్తి కలుగుతోందయ్యా. అజ్ఞానంతో లోకంలో ఉద్ధతులైన గర్విష్ఠులైనటువంటి వారికి ఈ శరీరం, ఈ మనస్సు ఇది శుద్ధం అవ్వడం చాలా కష్టము. అనేక జన్మలలో సంపాదించినటువంటి పుణ్యకర్మల ప్రభావం వల్లనే ఆయన మీద ఒక ఆలోచన కలుగుతోంది. అజ్ఞో లోకో వృధా గర్వం కరిష్యతి మహోద్ధతః కాయ సన్నిహితాపాయో ధనాదీనాం కిముచ్యతే. జన్మకోటి సహస్రేషు పుణ్యం యై సముపార్జితం సులభా సర్వయజ్ఞాశ్చ విష్ణుభక్తి సుదుర్లభ. అందుకనే మనకు కళ్యాణోత్సవం జరిగేటప్పుడు ఇంకా కొన్ని వాటిల్లో చెప్తారు, ఏమని ఆప్తోర్యామ శాంతపన, ఇలాగా సర్వశ్రౌత యజ్ఞ ఫలం ఇదిగో ఈ పూజ వల్ల, ఈ కళ్యాణోత్సవం వల్ల, వీటి వల్ల కలుగుతోంది. సాలోక్య సామీప్య పురుషార్థ చతుష్టయము అన్నారు. మానవ స్థితిని 4 రకాల్లో చూపించారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4లోనే నువ్వు ఎటు తిరిగినా ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అని మనకు గుర్తు చేస్తూ ఉన్నారన్నమాట. నానాజనం జగద్యోనిం సర్వకారణ కారణం సమర్థయస్వ విప్రేంద్ర ఏది ముక్తిమభీప్ససి. విష్ణు భక్తి చాలా దుర్లభమయ్యా. గంగా స్నానం, అతిథి పూజ ఇవన్నీ యజ్ఞములు సులభములే, కానీ విష్ణు భక్తి దొరకటం దుర్లభము. తులసిని సేవించడం, సత్సంగం దుర్లభమైనటువంటిది. దుర్లభం ప్రాప్య మానుష్యం నథా గమయేద్బుధ అర్చయేధి జగన్నాథం సారమేతద్విజోత్తమ. దుర్లభా తులసీ సేవా దుర్లభ సంగమ సతాం సర్వభూత దయావాపి సులభా యస్య కస్యచిత్ సత్సంగస్తులసీ సేవా హరిభక్తిస్య దుర్లభా. ఈ తులసి దానివలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఆధునిక సైంటిస్టులు వారంతా కూడా చూపించారు కదా. అందుకనే తులసి తీర్థం అంత్యకాలంలో వస్తుంది, అంటే కఫాన్ని పోగొడుతుంది, ఆరోగ్యం. అందుకని తీర్థంలో కూడా ఆలయానికి వెళితే జాజికాయ, జాపత్రి, లవంగాలు ఇవన్నీ ఏంటి ఆయుర్వేద దినుసులు. ఇవన్నీ కూడా కలిపి ఆ తులసితో అవన్నీ మిశ్రమం చేసి ఆ భగవంతుడికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకుంటే అనారోగ్యాలు సగం పోతాయి. అది చెప్పరు, అలాగ చెప్పరు.
ఇది ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించండి. ఆ అందమైన ముఖార విందంతో చక్కని స్నిగ్ధ మధుర దరహాస వదనుడైన ఆ శ్రీనివాస దర్శనం చేత మనస్సు ప్రశాంతమవుతోంది. ఆ తీర్థ సేవనం వల్ల ఆ శఠారిని ఆలయానికి ఎక్కడికి వెళ్ళినా శఠారి అని అంటారు. శిరస్సున ఆ పాదుకాధారం భగవత్ పాదపద్మాలకు నేను దాసుడిని అని భావం. ఈ భావం లేకుండా యాంత్రికంగా కొన్ని సంవత్సరాలు తిరిగినా ఏమి ఉపయోగం లేదు. వాటి వలన ఏమిటి అనేది మనం తెలుసుకొని ఆచరించాలి. ఈ తులసి సేవ హరిభక్తి దుర్లభమైనటువంటిది మానవ జన్మ. కాబట్టి ఓ మిత్రమా, ఆలసించకు. యమనగరం సమీపంలో కనిపిస్తోంది. జగత్కారణుడు, సర్వాధారుడు, సర్వకారణుడు, సర్వాంతర్యామి, సర్వ జగన్నాథుడు. ఈ పదాలకే మనం ఈరోజు అయిపోతాం. వాటిలో అంతా ఒక చిన్న దాంట్లో కూడా ఎన్నెన్నో విశేషాలు. ఆ సర్వజగన్నాథుడైన శ్రీమన్నారాయణుని ప్రణతాతి ప్రణాశనం శరణాగతి చెయ్యాలి. అలాంటి ఆ పూజ చేసిన వారు, ప్రణతుల ఆర్తిని పోగొట్టేటువంటి వారు, అనుకూలమైన సంకల్పాలు చేయడం, ప్రతికూలమైన దాన్ని వదలడం, రక్షిస్తాడు పరమాత్మ అని పూర్ణ విశ్వాసం ఉండటం, ఆయనని అలాగ వరించడం, వాటికి శరణాగతి 6 షట్కం 6 లక్షణాలు. కనుక భగవత్ప్రియుడైనటువంటి విష్ణుభక్తి పరులైన వారిని సేవించేవారు విష్ణులోకాన్ని చేరి ప్రళయకాలం వరకు కూడా నివసిస్తారు. ఇలాగ విష్ణు భక్తుల సాంగత్యం నిరంతరం ఉండాలి అని కులశేఖరుల వారు నిరంతరం తపిస్తే, ఆయన రాజుగా ఉంటే అన్నీ చక్కగా ఉన్నాయి. ఈ మహాభక్తుల మీద ఈయనకు అమితమైన ప్రేమ అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాడేమో అని ఆ కులశేఖర మహారాజు ఒకసారి ఆ విష్ణు భక్తుల మీద నేరారోపణ చేశారు. ఆభరణాలు అపహరించారు వీరు అని. మహారాజుకు తెలుసు, ఇదేమిటి, ఇది వీరు చేయరు, దీనికి నేనే శిక్ష వేసుకుంటాను అని ఆ సర్పము ఉన్నటువంటి కలశం చెంబులో ఆ బిందెలో చెయ్యి పెడతాడు. కాబట్టి అది పశ్చాత్తాపడతారు. ఆ నగ ఉంటుంది. ఇలాగా చరిత్రలో జరిగినదే. కాబట్టి భక్తుల యొక్క స్థితిని మనం ఊహించలేం. ఆ భగవంతుడు భక్తప్రియుడు, భక్తిప్రియో మాధవ. ఆ శ్రీహరిని సేవించినటువంటి వారు నిస్పృహులై ఉంటారు. తమ పాద రజం చేత ఈ ప్రపంచాన్ని పావనం చేస్తారు. ఆ ఏ గృహంలో అయితే భగవద్ ఆరాధన నిరంతరం జరుగుతోందో అక్కడ సర్వదేవతలు నివసిస్తారట. ఆ శ్రీమన్నారాయణుడు అక్కడనే ఉంటాడు. సాలగ్రామ శిలారూపి అయిన ఆ పరమాత్మ ఉండే స్థానంలో భూత భేతాల గ్రహాలు కూడా ఉండవు. అది పుణ్యతీర్థం అవుతోంది, తపోవనం అవుతోంది. ఆ పురాణాలు, వేదాంగములు, న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాలు ఆ మహావిష్ణు ప్రతిరూపంగా తెలుసుకోవాలి అని, ఇది మహాభక్తితో ఆ మహావిష్ణువుకి ప్రదక్షిణం. మహావిష్ణువుకి ఎప్పుడు కూడా సరి సంఖ్యలో చేయాలి. 2, 4, 6 ఇలాగ ప్రదక్షిణాలు. బేసి సంఖ్యలో ఇతర దేవతామూర్తులకు ఇలాగ ప్రదక్షిణ చేసినప్పుడు సర్వకర్మ వినాశకమైన పరమపదాన్ని వారు పొందుతారు. భక్త్యా కుర్వంతి ఏ విష్ణోః ప్రదక్షిణ చతుష్టయం తే యాంతి పరం స్థానం సర్వకర్మ నిబర్హణం అని చెప్పడం జరుగుతోంది. ఆ విధంగా మనకు నారద పురాణంలో అద్భుతంగా చెప్పడం, ఆ విష్ణువు యొక్క మాహాత్మ్యాన్ని పదే పదే చెప్తారు. ఎందుకని మన మనస్సుకి బాగా పట్టేంత వరకు చెప్తూనే ఉంటారు. అలాగా మనం విని ఆ విన్నటువంటి దాన్ని మననం చేసుకొని, స్మరణం చేసుకొని ఆచరణలో పెట్టే శక్తిని ప్రసాదించమని ఆయన్నే ప్రార్థించాలి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
కాళే వర్షదు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదం శతం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణు ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.